ఇండియా పాకిస్తాన్ యుద్ధం నడుస్తుంది ఇప్పుడు. ఇలాంటి సిచ్యువేషన్లో మేమైతే పాకిస్తాన్ విలేజ్ చూడడానికి ఇంకా బార్డర్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు మేము ఇంత సాహసం చేసి నేనైతే దేవరకొండ నుంచి ఒడిస్సా, కోల్కత్తా, డార్జిలింగ్, ఇంకా సిక్కిం, ఉత్తరప్రదేశ్, బీహార్, ఢిల్లీ, మనాలి, లే దాటుకుంటూ ఇప్పుడైతే నేనైతే పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఉన్నాను. ఇది మన వెనక కనిపిస్తుంది కదా ఫ్లాగ్. నేను ఉన్న ఇప్పుడు ప్లేస్ ఏమో ఇది లాస్ట్ విలేజ్, తాంగ్ విలేజ్. ఇది ఇండియా లాస్ట్ విలేజ్. ఇది అక్కడ నా వెనక కనిపిస్తుందేమో ఆ గ్రీనరీ కనిపిస్తుంది కదా, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. అట్ల నుంచి మళ్ళీ దగ్గరకు అయితే మనకి ఇక్కడ నుంచి పాకిస్తాన్ది పరానో విలేజ్ అయితే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి ఆ గ్రీనరీ కనిపిస్తుంది కదా, మన ఫోన్లో అయితే కనిపించదు. బైనోక్యులర్ నుంచి అయితే చూస్తున్నాం ఇప్పుడు. ఆ కనిపిస్తుంది అది పాకిస్తాన్ విలేజ్ అంట, అది పరానో అంట. ఇది మొత్తం ఈ కొండలు అయితే ఈడదాకా ఇక్కడ వరకు అయితే పాకిస్తాన్ ఎల్వైసి కిందికి వస్తుందంట. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏమో మనది ఇండియా. ఇక్కడ పైన బంకర్లు మనకి ఈ ఫోన్లో కనిపించదు. ఇది మొత్తం మన ఇండియా విలేజ్. ఇక్కడ నుంచి ఈ పైన కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ గుట్ట మీద ఏమో మన బంకర్లు ఉంటాయంట పైన. మొట్టమొదటిగా ఎన్ని రోజుల నుంచి యుద్ధాలు జరుగుతున్నా కూడా నేను అవేవి పట్టించుకోకుండా మన దేవరకొండ నుంచి ఇంత దూరం అయితే పరానో అనే పాకిస్తాన్ విలేజ్ చూడనీకైతే ఇంత దూరం వచ్చిన. ఇప్పుడైతే మేము బరాబర్ తాంగ్ విలేజ్ దగ్గర ఉన్నాం. ఇండియా లాస్ట్ విలేజ్. ఇక్కడ వరకు మన లాస్ట్ విలేజ్. ఇంకో కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకే మన లాస్ట్ విలేజ్. ఆ తర్వాత మొత్తం పాకిస్తాన్ది. ఇళ్ళ నుంచి ఈరోజు అయితే మాకి ఇద్దరికే అలా ఉండే, నిన్నటి వరకు క్లోజ్ ఉండే. ఈ నెల 7వ తారీఖు వరకు నుంచి ఇంతవరకు ఎవ్వరు రాలేదు. ఫస్ట్ మొట్టమొదటిగా ఇద్దరమే టూరిస్ట్ అయితే మేము ఇక్కడికి రాగలిగినాం. అది కూడా మా అదృష్టం కొద్దీ ఈరోజు ఒక్కరోజే ఓపెన్ ఉండే. నిన్న కూడా ఎవరు వస్తే పంపించిరంట. మేమైతే ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్లో ఉన్న మన లాస్ట్ ఇండియా విలేజ్ తాంగ్ విలేజ్ దగ్గర అయితే ఉన్నాను ఇప్పుడు.